నట శిక్షణాలయము. 2 వాచికాభినయము. డైలాగ్ డెలివరీ. నటులు తమ ప్రధాన స్వరలక్షణాలు పూర్వాభ్యాసముల సమయంలో స్వాభావికముగా మార్చుకోలేనప్పటికీ స్వరము వాయిస్ను మంచి సాధనముతో పాత్రకు కావలసిన అవసరాలకు తగినంత మేరకు స్వరములో మార్పు తెచ్చుకోవచ్చును. స్వరము వాయిస్లో మార్పులు తెచ్చే అంశాలు: స్వరమానము, పిచ్, స్వర ప్రబలత, వాల్యూమ్, శ్రేష్టత లేక స్వరశుద్ధి, క్వాలిటీ. వైవిధ్యమైన ఫలితాలను సాధించటానికి ఈ ఒక్కొక్క అంశాన్ని వాడుకోవచ్చును. కీర్తిశేషులు కుప్పులి వెంకటేశ్వరరావు స్వరాన్ని ఎంతో వైవిధ్యంగా పలికించేవారు. వాచకములో ఎందరో నటులకు శిక్షణ ఇచ్చారు. ఉదాహరణ: ఉద్వేగాలు, ఇమోషన్స్, ఉపాయములు, ఐడియాస్ లేదా చోట్ల లేక పరిస్థితులు, సిచ్యుయేషన్స్ను నిర్వచించు లేదా పిలుచు విధానము లేక రీతిలో స్వరము వాయిస్ ఉపయోగించి పంక్తులు లైన్స్ పలుకవచ్చును. ఒక రకమగు శబ్దము గల సంజ్ఞ సౌండ్ గెస్చర్ను స్వరము వాయిస్గా ఒక్కొక్కసారి వాడవచ్చు, లేదా నోట చెప్పినట్లు కాకుండా నాన్ వెర్బల్ స్వరము పొందికలేనివి డిజనెన్సెస్ ద్వారా భావస్థితిని మూడ్, మధుర స్వరము హార్మోనియస్ లేక లయబద్ధమైన రిథమికల్ ఫలితాల్ని సృష్టించవచ్చును. వాచకము స్పీచ్లో మార్పు తెచ్చే అంశములు: స్పష్టోచ్చారణ, ఆర్టికులేషన్, వ్యవధి డ్యూరేషన్, పదరూపభేదము, ఇన్ఫ్లెక్షన్ మరియు ప్రక్షేపము, ప్రొజెక్షన్ లేక శ్రవ్యత లేక ఆడిబిలిటీ. స్పష్టోచ్చారణ ఆర్టికులేషన్ శబ్దాలను ఉత్పత్తి చేయటంలో నిమగ్నమైతే అప్పుడు ఉచ్చారణము ప్రొనౌన్సియేషన్ శబ్దాలను ఎంపిక సెలక్షన్ చేసుకోవడం, కలుపుకోవడం, కాంబినేషన్లో నిమగ్నమై ఉండును. ఒక వ్యక్తి శబ్దాలను స్పష్టోచ్చారణ ఆర్టికులేట్ బాగుగా చేయవచ్చును, కానీ పదాలు సరిగా పలకక మిస్ప్రొనౌన్స్ పోవచ్చును. ఏదో ఒక వ్యక్తిగా ఒక పదమును ఎలా పలకాలో ప్రొనౌన్స్ తెలిసి ఉండవచ్చును, కానీ స్పష్టత లేనట్లు అన్ఇంటెలిజిబుల్ సరిగా లేని ఇంప్రిసైజ్లీ వాని వలె శబ్దాలు పలకవచ్చును, ఆర్టికులేట్ చేయవచ్చును. ఉదాహరణ: బాధ, బాకి ఒత్తి ఇవ్వటం తప్పు. బాధ, ధాకి ఒత్తి ఇవ్వటం ఒప్పు. బాగా శిక్షణ పొందిన నటుడు
స్పష్టముగా మాట్లాడగలుగుతాడు, లేదా పాత్రకు తగినట్లు సందర్భాన్ని బట్టి కావలసినట్లు స్పష్టోచ్చారణ ఆర్టిక్యులేషన్ను ఉచ్చారణము ప్రొనౌన్సియేషన్ను సరిపోవునట్లు మార్చాలి. వ్యవధి డ్యూరేషన్ అంటే ఏ శబ్దానికి గాని పదరూపభేదము హెచ్చించడానికి ఇన్ఫ్లెక్షన్ టు రైజింగ్ మరియు స్వరము తగ్గించటానికి ఫాలింగ్ పిచ్ నిర్ణయించి కాలము విడిచి లెంగ్త్ ఆఫ్ టైం అసైన్డ్. వ్యవధి డ్యూరేషన్, పదరూపభేదము, ఇన్ఫ్లెక్షన్ రెండు పలకదగిన సిలబుల్స్. వాటిని ఒత్తి స్ట్రెస్ కానీ వాటిని ఉపప్రధానము సబార్డినేట్ చేయుటకు ఉపయోగపడును. సరైన ఒత్తి స్ట్రెస్తో పలకకపోవటం మాటలను గుర్తించలేము. ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్కసారి ఒత్తి పలకటం వల్ల వాక్యముక అర్థము మారిపోతుంది. ఉదాహరణ: అతను ఆ నగలను దొంగిలించాడని నేను అనలేదు, మరెవరో దొంగిలించారన్నట్లు. అతను ఆ నగలను దొంగిలించాడని నేను అనలేదు, ఇంకేవో నగలు దొంగిలించాడన్నట్లు. అతను ఆ నగలను దొంగిలించాడని నేను అనలేదు, మరేదో దొంగిలించాడన్నట్లు. అతను ఆ నగలను దొంగిలించాడని నేను అనలేదు, సరదాకో చూసి ఇవ్వడానికో మరెందుకో తీసుకున్నాడన్నట్లు. అతను ఆ నగలు దొంగిలించాడని నేను అనలేదు, వేరెవరైనా అని ఉండవచ్చు అన్నట్లు. వ్యవధి డ్యూరేషన్ అంటే ఒక్క నిమిషంలో పలుకు మొత్తము మాటలు అని కూడా నిర్వచించవచ్చును. నెమ్మది స్లోనెస్ పలకడం, సోమరితనాన్ని లేజీనెస్, వృద్ధాప్యం ఓల్డేజ్ లేదా బలహీనత వీక్నెస్లనే భావము కలిగిస్తే అదే వేగము ర్యాపిడ్గా జరిగితే బిగువుని టెన్షన్ లేక ఉల్లాసాన్ని వైవాసిటీ సూచిస్తుంది. పదరూపభేదము ఇన్ఫ్లెక్షన్, స్వరమానము పిచ్లో మార్పు అర్థాలను సూచించటంలో ఒక ప్రధానమైనది. ఆశ్చర్యం సర్ప్రైజ్, విసుగు డిస్గస్ట్, వ్యత్యాసము ఇండిఫరెన్స్ మరియు తక్కిన ప్రతిచర్యలు రియాక్షన్స్ వాచకము యొక్క గుణము టోన్ ఆఫ్ వాయిస్ వల్ల సూచించబడతాయి. మరియు పదరూపభేదము ఇన్ఫ్లెక్షన్లో మార్పు వల్ల సాధారణంగా వాక్యార్థము పూర్తిగా మారిపోతుంది. యథార్థమైన వివరణ స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్ కూడా ప్రశ్నార్థకంగా మార్చివేయును. ఉదాహరణ: నేను సాంకేతికంగా నాటక రచనలు చేస్తాను. యథార్థమైన వివరణ: నేను సాంకేతికముగా నాటక రచనలు చేస్తాను. ప్రశ్నార్థకం. వ్యవధి డ్యూరేషన్, పదరూపభేదం, ఇన్ఫ్లెక్షన్ రెండూ కూడా భాష డైలెక్ట్స్, ప్రాంతీయ యాస రీజనల్ యాక్సెంట్స్లో ప్రధాన భూమిక వహిస్తాయి.
అనేక ప్రాంతాల వ్యవహారిక భాషల్లో నాటకాలు వెలువడ్డాయి. పాత్రలు ఆ ప్రాంతాల యాసలో మాట్లాడాలి. ప్రదర్శనలో నటులు ఈ రెండూ పాటించాలి. శ్రవ్యత, ఆడిబిలిటీ, ప్రక్షేపము, ప్రొజెక్షన్, స్వర ప్రబలత, వాల్యూమ్ల మీద ఆధారపడి ఉంటుంది. మరియు 2 స్పష్టత, ఇంటెలిజిబుల్, స్పష్టోచ్చారణ, ఆర్టిక్యులేషన్, ఉచ్చారణ, ప్రొనౌన్సియేషన్ల మీద ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. పాత్రలు చెప్పేవి ప్రేక్షకులు వినాలి కాబట్టి, అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ రెండూ పాటించాలి. వైవిధ్యం, వెరైటీతో మారే గుణము గల స్వరము, వాయిస్, వాచకము, స్పీచ్లలో మార్పులు తీసుకొని రావటం వల్ల దీనిని సాధించవచ్చును. నటులు సంబంధము కలిగి ఉండాలి. అన్ని పంక్తులు ఒకే గతివేగము, పాస్, తీవ్రత, ఇంటెన్సిటీతో పలికి వినిపించటం కాదు. వైవిధ్యం, వెరైటీ చాలా తేలిగ్గా సాధించవచ్చును. నటుడు సందర్భాల్ని, సిట్యుయేషన్స్, ఉద్దేశాలను, మోటివేషన్స్ పూర్తిగా అర్థం చేసుకోవచ్చును. ఎందుకంటే ఆలోచన, థాట్లో కానీ, భావము, ఫీలింగ్లో కానీ ఏ మార్పు వచ్చినా అవి స్వర ప్రబలత, వాల్యూమ్లోని, స్వరమానము, పిచ్లోని లేదా స్వరశుద్ధి, క్వాలిటీలోని మేట నొక్కి ట్రిగర్స్ మార్పులు తెస్తాయి. అదే విధముగా వాచకము, స్పీచ్లోని మరి అంశాలనైనా వేరియబుల్ ఫ్యాక్టర్స్ కూడా. మరికొన్ని విషయాలు మరో భాగంలో